విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించినటువంటి కొంతమేర భూమిని ఈ రోజు ప్రజల నుంచి అక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి తీసుకోవాలనే ఒకవైపు ప్రభుత్వం యోచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి వెళ్ళి కలిసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ దీంతో ఒకసారిగా స్థానికంగా ఉన్నటువంటి ఆ రైతుల్లో గుబులు పుడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటికే చూసుకుంటే ఆ మహిళా రైతులంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఆ మహిళా రైతులు ఉన్నారు. ఆ మహిళా రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటమ్మా? చంద్రమ్మ. మీ భూమి అక్కడ ఏమైనా ఉందా? ఏం చెప్పారు అధికారులు? ఎవరైనా వచ్చారమ్మా? అధికారులు నా కొడుకు వచ్చాడు. ఏం చెప్తున్నారమ్మా? మీకు భూమి ఇవ్వడం మీకు ఇష్టమేనా? నా భూమి ఇవ్వడం ఇష్టమలేదు. 5 పిల్లలు అదే భూమి మా అత్త మామ ఇచ్చారు. ఎకరన్నర భూమి. ఆ భూమి మీద 10 మంది పిల్లలు పెంచుకొని అదే ఆధారం మీద బతికాము. ఇప్పుడు ఎవడొస్తాడు భూమి మీదకి? మా ప్యానల్ తీసుకొట్టుకెళ్తాడా? రేపు నాకు బాగోదు, ₹1,00,000 హాస్పిటల్కి కడతాడా? నా భూమి అంతా అమ్ముకొని నేను హాస్పిటల్కి వెళ్తాను. నా భూమి అంతా అమ్ముకొని నా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటాను. ఆడు ఎవడ భూమి మీదకి వచ్చినాడు? స్థిరాస్తులు మా అత్త మామ కాంటి ఉన్న ఆస్తులు 5 బిడ్డలు పెంచుకొని దొంక తీసి దోలు తీసి పొట్ట తీసి గట్టు తీసి చదువు పెట్టి అడిగిస్తాం. భూములు రమ్మను, ఎవడొస్తాడా రమ్మను భూమి మీదకి, నేను ఉంటాను. మా ప్యానాలని డిస్పెడతాం కానీ భూములు ఇవ్వను. 5 బిడ్డలు కన్నాము. 5 బిడ్డలు అదే భూమి మీద పెంచాను. ఎవడా వచ్చినాడు? ఎలా అంటాడు? ఎంఆర్ఓ వచ్చి మీకు ఏమైనా కలిసాడా? మాకేమి చేయలేదు. మాకు ఉపకారం ఏమి చేయలేదు. మా భూములు మామే ఉన్నాం కానీ మాకేమింత ఆచేత అంత కలపలేదు. మాకేమన్నా రావడమే లేదు. మా భూముల మీదకి రావడమే లేదు. మాకు తెలియదు. వచ్చినట్టు మాకు తెలియదు. మాకు తెలివి పడితే కదా మాకు తెలియడానికి. అది ఉన్నటువంటి అధికారులు చెప్తూ ఉన్నారు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అందుకోసం కంపెనీలు కడదాం అంటున్నారు. ఏమైనా కంపెనీలు కడితే మీకు ఉద్యోగాలు వస్తాయి అంటారు? మీకు ఎటువంటి ఆలోచన అవసరం లేదు. మా భూమి మీద మేము బతుకుతాం. మా భూమి మీద మేము బతుకుతాం. ఉద్యోగం ఇవ్వద్దు, మా పిల్లలకి ఇవ్వద్దు, మాకు వద్దు. మా భూమి మీద అయ్యంబలం గంజో తాగి మా భూమి మీద మేము అభివృద్ధి చేసుకుంటాం. అంతేగాని మాకు అవసరం లేదు. వాడు కోటి ఇచ్చిన అవసరం లేదు, వాడు నచ్చలు ఇచ్చిన మాకు అవసరం లేదు. మా భూమి మాకు కావాలి. మీరు చెప్పండి, ఎలా చూడాలి? మాకు కావాలండి. మా భూమి కోసం మేము పోరాడతాం. ఎన్నాళ్ళైనా పోరాడతాం. మా భూమి మేము చేసుకుంటాం. మా ఉన్నాళ్ళ కష్టపడ్డాం. మేము వచ్చిన తర్వాత ఇక్కడ కష్టపడ్డాం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రాసగండం మాది. రాసగండం నుండి మాట్లాడతాం. మా భూముల మట్టుగా ఎప్పుడు దున్నుకున్న వాళ్ళమే. మాకు కొద్దిగేసి భూములు ఉన్నాయి అక్కడ. అవి పండించుకొని బాగు చేసుకొని మా పిల్లలు మేము పోషించుకోవాలి. మేము దానివల్లే బతుకుతాము, దానివల్లే మేము ఉంటాం. అవి మీరు ఏం చెప్తారో చెప్పండి. ఎవరు భూమి మీదకి రావడానికి కొల కాదు. మేము ప్యానాలని ఇచ్చేస్తాం. భూముల మీదకి రావడానికి కొల కాదు. ఎవరైనా కొండ కింద కానీ ఎవరు ఆ భూములు మా వచ్చిన కానీ ఆ భూములు పండించుకుంటాను. మా పిల్లలు దానివల్లే పోషించుకోను. మేము వాళ్ళకి దానివల్లే బతుకుతాం. మా ఊళ్ళో ఆధారం లేదు. మాకు ఉద్యోగాలు వద్దు, సజ్జగాలు వద్దు. పిల్లలకు ఒక ఉద్యోగాలు ఇచ్చేస్తారు, మాకు ఒక ఉద్యోగాలు ఇచ్చేస్తారా? ఆ చదువుకొని అలా పాడైపోయి బెకర్ అలా తిరుగుతాంటారు. మాకు ఏ ఉద్యోగాలు అవసరం లేదు. ఆ పని అయితే మేము చేసుకుంటాం. మేము కష్టపడ్డ మీద కష్టపడతాం. మా కాలు సైకి గట్టుకున్న కష్టపడతాం. మా భూమి మాకు కొద్దిగేస్తే ఉన్నది. ఎక్కువ ఎకరాలు ఏమి లేవు. లేకపోతే 100 ఎకరాలు లేవు, 50 ఎకరాలు లేవు, 5 ఎకరాలు లేవు. కొద్దిగేసి భూములు ఉన్నాయి. అవి పండించుకొని బాగుపడతాం. మేము ఎలాగోసం కష్టపడతాం. వాళ్ళు ఇచ్చేసిన డబ్బులు ఏమి లేవు. ఇచ్చేతనం ప్రకటించారు. 10 పైసలు ఇచ్చారా ఎవరైనా? ఈ 5 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు ఎవరైనా ఇచ్చారు 5 పైసలు. ప్రకటించడం బాగుపడుతున్నారు. సెలవులను చూపించేస్తాను, దీంట్లో చూపించేస్తాను, టీవీలలో చూపించేస్తాను. ఇలా బస్సులు వేస్తారంతా తన్నుకొని వస్తాను. ఆడవాళ్ళు పరిగెట్టి వెళ్ళి ఆపుకుంటాను. అవి ఎందరు పడిపోతానరా తెలియదు, ఎందరు లెగుతానరా తెలియదు. ఎందుకు ఆ బస్సులు వేయడము? పన్నాక వేస్తారా? ఎవరికనే? ఎవరు బాగుపడమని వేస్తారా? ఎవరికి డబ్బులు వేస్తారా? ఎవరు 10 పైసలు వేస్తారా? కష్టపడ్డాను, కాలుసే కట్టుకున్నాను, కష్టపడతాను. మమ్మల్ని కూడా భూములు కూడా లేకుండా చేస్తారా? ఎవరు చేసిన రమ్మని ఇక్కడ చెప్తాము. ఎవడొచ్చినాడు ఆడిని? ఏ కలెక్టర్ వస్తాడా? ఏ మినిస్టర్ వస్తాడా? ఏ మనుషులనే? పశువులు కాదా? మనుషులు మాట పుట్టలేదు వాళ్ళు కాదు. పౌరుషులు అందరికీ ఎండనక వాననక కష్టపడతాను. ఒళ్ళు మీద కష్టపడిన ₹1 ఇచ్చారా? భూములు ఇప్పుడంతా భూములంతా సోస్ చేసుకుని భూములంతా పండించుకోవడం ఇప్పుడు తీసుకోవడం చూస్తాను రా. ఎవరిని చంపిస్తే తీసుకుంటారా? చంపిస్తే తీసుకోరు ఎవడోళ్ళు. మా మట్టు భూముల మట్టుకేమో ఎవడు ఇస్తాడా రమ్మని వాటికి. ఈ పేరు ఏంటమ్మా? మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? చిన్నమ్మలండి, రాచకొండ నుంచి వచ్చాము. మీ భూమి ఎంత ఉంది? మా భూమి 1 ఎకరం ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులు మీ దగ్గరికి వచ్చారా? భూమి తీసుకుంటామని ఎవరు చెప్పడానికి వచ్చారా? ఎవరు రాలేదండి. వచ్చారంటే కానీ మా ఇంటి వరకు అయితే మాకు తెలియదు. మీకు ఆ భూమి ఇవ్వడం ప్రభుత్వానికి ఇవ్వడం మేము పయనాలు పోయినా మేము భూమి ఇవ్వము. ఎందుకంటే తాత తండ్రుల నుంచి మాకు భూమి ఉంది. అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు మా పిల్లలతోనే మేము ఉన్నప్పుడు, చిన్న పిల్లలతో ఉన్నప్పుడు ఆ భూమి మీద బతికి మేము
ఇప్పుడు స్థిరపడతాం అన్నప్పుడు మేము ఇచ్చి చేస్తామండి. మేము ఎలా కష్టపడి బతుకుతాం? మరి ఇంకా వాళ్ళకి భూమి ఇచ్చేసి మేమేటి అవ్వాలి? మా ప్రాణాలు పోయినా మేము ఇవ్వం. మీరు చెప్పండి, మీకు ఇంట్రెస్ట్ అయినా భూములు మీకు ఇవ్వడానికి ప్రభుత్వానికి? ఇంట్రెస్ట్ లేదండి మాకు. మేము భూములు ఇవ్వము. మేము దాని మీదే బతికే వాళ్ళం. మేము ఎలా ఇస్తామండి? పిల్లల్ని చదివించుకోవాలి, మరి మేము తినాలి చెయ్యాలంటే ఎలాగ? మరి ఇవ్వలేం కదా. అంతే. మీ భూమి అక్కడ ఎంత ఉంది? మాకు ఒక కార్యక్రమం ఉందండి. ఆ ఎకరం కూడా ఇప్పుడు ఎంఎస్ఎంఈ కంపెనీ పేరు మీద కొంత భూమి మీ పక్కనే కొంత వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరు మీద మీ ఊర్లో కొంత ఇప్పుడు భూసేకరణ చేస్తామంటున్నారు. మీ ఉన్నటువంటి 50 ఎకరాలుగా ఉన్నటువంటి 50 సెంట్లు కూడా పోయే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ పోతే మీ పరిస్థితి ఏంటంటారు? మరి ఇంకేం లేదండి, అడుక్కు తిండమే ఇంకా, అంతే. మరి అడుక్కు తిండమే, మరి ఏం చేయలేం కదా. అడుగు తిని తెచ్చేది రేటండి. ఇది రేటండి పరిపాలన. రైతులు కష్టపడి పండించి బతికి అన్ని చేస్తే అవి రైతుల మీద పడిపోయా రైతుల దగ్గర నాకొత్తరా. రైతులు ఏం పని చేస్తారు? రైతులు కష్టపడి బతికింటే వాళ్ళు ఎలా బతుకుతారు? ఎలాగొంతారు? ఉండే ఎకరం అరెకరం నాకొత్త వాళ్ళు ఏడు తింటారు. మంది చంపితే ఏ బాధ లేదు. అప్పుడు భూమి పడితే వాళ్ళు సైట్లు వేసుకుని అమ్ముకొని తింటారు. కంపెనీలు కట్టుకొని సైట్లు వేసుకుని అమ్ముకొని బతుకుతారు, తింటారు వాళ్ళు. రైతులు ఏడు తింటారు? ఆ ఎకరం మీద కష్టపడి తినేసి ఉంటారు. రైతుల మీద పడితే ఇది రేటు పరిపాలన. రైతులకు పడతారా? రైతులకు బాగా దొరుకుతారు అవారంగా. రైతుల మీద రైతులు బతికింది వ్యవసాయం చేసుకుని వాళ్ళు ఎలా కూలీనాలు చేసుకొని బతుకుతారు కదా. ఆ బతికిన భూమి తీసుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళు పెద్ద పెద్ద ఉన్న సైట్లు వేసుకొని బిల్డింగ్లు కట్టుకొని కంపెనీలు ఎట్టి వాళ్ళు బతుకుతారు. ఎవరు రైతుల మీద పడి నాకొంత ఉండి భూమి నాకొంతేటండి. అది రేటే పద్ధతి, అది రేటు పరిపాలన. మంచి పరిపాలన, మంచి పరిపాలన చేస్తారు. అలాగైతే రైతుల కాడు భూమిని ఆకుకొని పండించుకుంటే యువతలు సంకరా పోతారా? కష్టపడి వాళ్ళు ఎలా బతుకుతారు? ఇంత మంది ఇచ్చితే చంపిస్తే వాళ్ళు భూమిని ఆకుని వెళ్ళిపోమనండి. ఏ బదులు వాళ్ళు అందరూ వస్తారు, రైతులందరూ మంది ఇచ్చి మనండి చంపితే భూమిని ఆకుని వెళ్ళిపోతారు. అంతే. మీరు చెప్పండి అమ్మా, మీ భూమి అక్కడ ఎంత ఉంది, ఎంత కోల్పోతున్నారు ఏంటి? మా ముగ్గురు అందములండి. ముగ్గురు అందములు 6 పిల్లలు. మేము ఎలా పోషించాలి, ఎలా బతకాలి? మరి మాకు ముగ్గురు అందములు, ముగ్గురు కలిసే ఉన్నాం. మేము ఇవ్వడానికి జరగదు. మా అమ్మ వాళ్ళు కలలేదు, ఎవడో అక్కడికి రాలేదు. పక్కనే కొండ కిందాము, కొండ ఉంది, అటు ఇవ్వచ్చు కదా. మా భూమి ఇస్తారా? మేము అడుక్కు బతుకుతామా? మేము ఇవ్వడానికి జరగదు. కొండకాసి ఇవ్వండి. మా భూమి మీద ఎందుకు పడాలా? మా భూమి మాకు ఉండాలి. మేము ఇవ్వము, మాకు జరగదు. మీరు చెప్పండి అమ్మా, మీ భూమి ఎంత ఉందో అక్కడ మీరు ఎంత కోల్పోతున్నారు ఏంటి? మాకు ఒక అరెకరం ఉందండి. మేము దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇప్పుడు భూములు కావాలి సడన్గా వచ్చి మేము ఎక్కడ బతుకుతామండి? మా పిల్లలు మేము ఎలా పెంచుకుంటాం? మేము రోడ్డు మీద అడుగు తినాలా? చెప్పండి, ఎవరు వస్తారో రండి, కానీ మేమైతే భూమి మమ్మల్ని చంపేసి మా భూమి మీరు తీసుకోండి, అంత మించి మేము ఇవ్వము. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కిండానాగ్రహం రెవెన్యూలో 150 ఎకరాలు భూమి కావాలని ఈరోజు ఎంఆర్ఓ గారు ఈ మధ్యకాలంలో గ్రామం వచ్చి మీటింగ్ పెట్టారు. అందులో కిండామగ్రహారం, రాచకిండం, కొండకిండం గ్రామాల రైతులు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. ఇది ఎంఎస్ఎం పార్క్ కోసం సేకరిస్తాం, మీరు ఇవ్వాలా, ఇవ్వకపోతే మీ భూములు మేము లాక్కుంటామనే విధంగా బెదిరింపుల జోరంలో చేస్తున్నారు. ఇది సరైన కాదు. ఇప్పటికే కొండకిండం దగ్గర దానికి 1/2 కిలోమీటర్ దూరంలోనే అక్కడ సుమారు 50 ఎకరాలు, సుమారు 10 కోట్లు పెట్టి రోడ్లు దాన్ని అంతా భూ లెవెల్ చేసి ఈ పరిశ్రమలకు అనుగుణంగా దాన్ని చేశారు. ఈ కాలంలో ఈ పరిశ్రమ అధిపతులు ఎవరు ఉన్నారో భూములు అడ్డగోలుగా కొట్టేయడం కోసం, పరిశ్రమలు పెట్టకుండా కొట్టేదానికి వాళ్ళు ఇది మాకు అనుకూలం కాదు అంటే అప్పటికి ఇప్పుడు ఈ భూముల మీద పడ్డారు. వాస్తవంగా పరిశ్రమ పెట్టవలసి వస్తే ఆ భూమి అంతా అనుకూలంగా ఉంది, పొల్యూషన్ అన్ని విధాలు ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఈ భూమి మీదకి వస్తానంటే ఈ నిజంగా వీళ్ళు ఫ్యాక్టరీలు కట్టడానికి కాదు అని అర్థమవుతుంది. ఇది రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఫ్యాక్టరీల పేరుతో ప్రభుత్వ పెద్దలకి వాళ్ళకి కొంత ముట్ట చెప్పి వీళ్ళు రైతుల దగ్గర తక్కువ ధరకి ఈ భూసేకరణ పేరుతో లాక్కొని వీళ్ళు తర్వాత రియల్ ఎస్టేట్కి కోట్ల రూపాయలకి ఈ భూముల్ని అనుకూలంగా ఈ కిందకు వస్తే ఉంటుందని ఈ పంట పంటలు వరి అలాగే మామిడి ఈ పంటలు పండే భూముల మీద వీళ్ళు కన్నుపడ్డది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రైతాంగం వ్యతిరేకిస్తున్నారు. రైతులు దీన్ని అంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కూడా మేము ఆ రైతులకు అండదండగా ఉంటాం వాళ్ళు చేసే పోరాటానికి. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సరైన ఈ పార్కు ఏదైతే కొండకింద ఎంఎస్ఏ పార్కు కట్టాలనుకుంటే ఇప్పుడు ఫ్యాక్టరీలో 50 ఎకరాల్లో తీసుకొచ్చి కట్టండి. తర్వాత భూమి మీకు ఇంకా కంపెనీలు కావాలంటే అప్పుడు
భూమి ఎక్కడ ఇవ్వాలో ఏటి ఇవ్వాలో, ఇంకా అలాంటి భూమి ఆ కొండ ప్రాంతంలోనే ఇంకా 150 ఎకరాలు ఉంది. అలాంటి వాటిని చేసుకోవాలి తప్ప ఈ భూముల మీద బతికి ఈ చిన్న సన్నకారు రాజ్యాలు పొట్టగొట్టేదానికి ఈ విధంగా చేస్తే మాత్రం రైతుల్ని తిరుగుబాటు వస్తుంది. దీనికి పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతాంగా హెచ్చరిస్తాం. ఇక్కడ మహిళారంతులంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పేరుతో చేస్తున్నటువంటి ఈ యొక్క చర్యలన్నీ కూడా ఒక సామాన్య ప్రజలకి రైతులకి వ్యతిరేకంగానే ఉన్నాయంటూ కూడా తీవ్రంగా ఆవేదన ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి మహిళలు. ఎందుకంటే మేము ఆ కొండ కోణంలో ఎప్పటి నుంచి మేము జీవిస్తున్నటువంటి మా తాతండ్రుల నుంచి వచ్చినటువంటి భూముల్ని సాగు చేస్తూ వచ్చినటువంటి భూముల్ని ఈరోజు ప్రభుత్వాలు తీసుకుంటే మేము ఎలా ఉంటాం అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్తా ఉన్నాం, మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మా భూమి అయితే ఇచ్చేది లేదంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.